सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. విశ్వమతములు 5/6/2000 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము విశ్వమతములు మొదటి భాగము. ఈ విశ్వములో 3 ప్రధాన మతములు కలవు. ఒకటి హిందూ మతము. ఇది బ్రహ్మస్వరూపము, జ్ఞానాత్మకము, వేదాంత శాస్త్ర విచారముతో కూడినది. బుద్ధి యొక్క ప్రతిభ ఉండును. రజోగుణము ప్రధానముగా ఉండును. రెండవది క్రైస్తవ మతము. ఇది విష్ణు స్వరూపము, దయాదాక్షిణ్యము, ప్రేమ, త్యాగము మొదలగు సత్వగుణ సంబంధముతో ఉండును. మూడవది ముస్లిం మతము. ఇది రుద్రస్వరూపము, నిర్మలత్వము, నిజాయితీ, సత్యము, కపటము లేకుండుటా ఉండును. ఇది తమోగుణము, కొంత ఉద్రేక స్వభావము ఎక్కువగా నుండును. మిగిలిన మతములన్నీయును ఈ 3 మతములలోని అంతర్భాగములే. మనము మన పురాణములలో కథలలోని నీతిని గ్రహించవలెను, కానీ వాటిలోని పాత్రల యొక్క ప్రవర్తనము కాదు. ఉదాహరణకు రుద్రుడు త్రిపురాసుర సంహారమును చేసినప్పుడు బ్రహ్మ విష్ణువులలో తామిద్దరిలో ఒకరు సారథిగా మరియొకరు బాణముగా నున్నామన్న అహంకారము ప్రవేశించగా శివుడు వారి అహంకారమును పోగొట్ట కేవలము తన అట్టహాసముతోనే త్రిపురములను భస్మము కావించినాడు అన్నారు. ఇందులో త్రిమూర్తులు 3 స్వామియే కదా. మరి త్రిమూర్తులలోని 2 అహంకారము ఎట్లు ప్రవేశించినది అనగా, దీనిలో నీతి ఎవరికినీ అహంకారము పనికిరాదు. స్వామి సేవను నేను చేసిదినను అహంకారమును జీవుడు కలిగి ఉండరాదనియే. ఈ నీతిని బోధించుటకే స్వామి త్రిమూర్తుల పాత్రలలో నటించి ఈ నీతిని బోధించినాడు. ఇచ్చట జీవుల అహంకార గుణమును స్వామియే స్వయముగా బ్రహ్మ విష్ణు పాత్రలలో ప్రదర్శించినాడు. అది స్వామి సహజ గుణము కాదు. ఇక స్వామి సహజ గుణము అగు జీవుల అహంకారమును పోగొట్టు సామర్థ్యమును శివపాత్రలో నటించి చూపినారు. ఈ 3 పాత్రలలోనూ నటుడు స్వామియే. అయితే శివపాత్రలో స్వామి తన సహజ గుణమును ప్రదర్శించినారు. ఇట్లే శరభావతారమున నరసింహస్వామి వారి ఆవేశమును అణచుట, రాముడు పరశురాముని గర్వమును అణచుట, మరొక చోట శివుడు భక్తుడై విష్ణువును ధ్యానించుట వంటి వాటిని కూడా సమన్వయించుకొనవలెను. బ్రహ్మము అనగా అది చాలా గొప్పది అను అర్థము కల శబ్దము. 2 వ్యక్తులు బ్రహ్మములుగా పిలువబడినప్పుడు ఆ గొప్పతనమును 2 పంచుకొనగా దాని ఫలితముగా గొప్పతనము ఇరువురికి తగ్గుచున్నది. కానీ గొప్పతనము అనంతముగా గలది పరబ్రహ్మము మాత్రమే. కావున అనంతమగు గొప్పతనము సార్థకమగుటకు పరబ్రహ్మము ఒక్కటే మిగులును. త్రేతాయుగారంభమున అత్రి మహర్షికి స్వామి దర్శనమిచ్చుటకు ముందు స్వామి స్వరూపమును ఎవరునూ చూడలేదు. అయితే ఋషులు వేద నిర్వచనము ఆధారముగా అన్ని దేవతా స్వరూపములను పరమాత్మ మూలస్వరూపము ఇది కాదు ఇది కాదు అనిరి. ఇదే నేతి నేతి త్యాచక్షతే తద్విదః అను శృతికి అర్థము. తద్విదః అనగా బ్రహ్మమును
తెలిసినవారు అని అర్థము. ఇట్లు అన్ని రూపములను కాదని చివరకు తపస్సు చేసి వారు పరమాత్మను దర్శించినారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.